రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఎగ్జిబిటర్లు హైదరాబాద్లో తాజాగా సమావేశమై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకూడదు అని తెలంగాణ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి అని, ఇంకా ఎవరైనా వచ్చి మళ్ళీ కావాలి అని చెప్పి అనుమతి అడిగినా అనుమతి ఇవ్వకూడదు అని, అలా బెనిఫిట్ షోలకు, ప్రీమియర్ షోలకి రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వకుండా పోతేనే థియేటర్లు 10 కాలాల పాటు ఉంటాయి, సినిమా కూడా, ఇండస్ట్రీ కూడా 10 కాలాల పాటు ఉంటుంది అని చెప్పి ఆ ఎగ్జిబిటర్ల నిర్ణయం తీసుకున్నారు. తాగి వస్తారు ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలకి అడ్డదిడ్డమైన లొల్లి చేస్తారు, సీట్లు చేస్తారు, స్క్రీన్ పాడు చేస్తారు. వాటి వల్ల మాకు రూపాయి లాభం లేదు, అంతా కనుక నిర్మాతలకి వెళ్తుంది. సో వాటికి అనుమతి ఇవ్వకూడదు. చిన్న సినిమా, పెద్ద సినిమా అని దాని రేట్లు పెంచి దీని రేట్లు తగ్గించి అలా ఉండకూడదు, అన్నిటికీ సమానమైన రేట్లే ఉండాలి అని చెప్పి వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు. ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు ఎట్టి పరిస్థితులు అలో చేయకూడదు అని. అండ్ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు మీడియాతో మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం అని చెప్పి ముందు చూపుతో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారో, టికెట్ రేట్లు ఎక్కువ పెంచకూడదు అని, బెనిఫిట్ షోలు వద్దు అని, అన్ని సినిమాలకు అవకాశాలు ఇవ్వాలి, ఇదంతా సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసమే అని ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు మేము అప్పుడు అదంతా కనుక చాలా డేంజరస్గా ఉంది అనుకున్నాం, సినిమా పరిశ్రమను ధ్వంసం చేయడం కోసం అనుకున్నాం. కానీ ఇప్పుడు అర్థమవుతూ ఉంది, సినిమా పరిశ్రమకు మేలు చేయాలని అప్పుడు జగన్ గారు ఆలోచించారు, నిర్ణయాలు తీసుకున్నారు. సో అప్పుడు జగన్ ఆలోచన, జగన్ తీసుకున్న నిర్ణయాలు ముమ్మాటికి కరెక్టు అని చెప్పి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఉపాధ్యక్షుడు మీడియాతో మాట్లాడుతూ అన్నారు. వెరసి ఇప్పుడు అందరూ మళ్ళీ ఎక్కడికి వచ్చి ఆగారు? జగన్మోహన్ రెడ్డి గారి సినిమా పరిశ్రమ గురించి అప్పుడు 2 ఏళ్ల కిందట ఏం ఆలోచన చేశారో కరెక్ట్గా అక్కడికే వచ్చి ఆగారు. మళ్ళీ కరెక్ట్గా అక్కడికే వచ్చి ఆగారు. ఆయన చిలక్క చెప్పినట్లు చెప్పారు, చిన్న సినిమాలకు అవకాశం ఇవ్వండి, రేట్లు భారీగా పెంచుకుంటే థియేటర్కి రారు, పైరసీ విరిగిపోతుంది, అందరు కనుక సినిమాకు కనెక్ట్ అవ్వరు, సినిమాకు రారు, అందుబాటులో రేట్లు ఉంచండి అని చెప్పి అన్నీ చెప్పారు. బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు వద్దు, మీకు ఇబ్బంది అవుతాయి, అండ్ థియేటర్ యజమానులకు ఇబ్బంది అవుతుంది, వద్దు అని చెప్పారు ఆయన. అప్పుడు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన సినిమా రిలీజ్ అయితే ఆయనకు సినిమాలకు, బెనిఫిట్ షోలకు, ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వలేదని ఆడెవడో ఒకటి తిరుపతిలో బీజేపీ ఇన్ఛార్జ్ అంటే, అప్పుడు గుర్తుందా? ఆయన ఎవరో బీజేపీ ఇన్ఛార్జ్ తిరుపతిలో తెల్లవారుజాము 4 గంటలకు 5 గంటలకు పోయి బ్లాక్ టికెట్లు అమ్ముకునే వాళ్ళలాగా థియేటర్ మెట్ల మీద కూర్చున్నారు. ప్రీమియర్ షోకి అలో చేయాలి, బెనిఫిట్ షోలకు అలో చేయాలి అని నానా పెంటంతా చేసి పెట్టారు. జగన్ సినిమా పరిశ్రమకు విలన్లాగా చూపెట్టారు, ఆయన ఒక రాక్షసులాగా చూపెట్టారు. సినిమా వాళ్ళు ప్రతి వేదిక మీద ఆయన ఒక దుర్మార్గుడిగా చిత్రీకరించారు. ఇప్పుడు ఏమైంది? దోల తీరిందా? అక్కడికి వచ్చి ఆగుతున్నారు అందరూ, అక్కడికి వచ్చి ఆగుతున్నారు అందరూ అక్కడికి వచ్చి ఆగుతున్నారు. ముందే ఆయన ఆలోచన చేశారు కదా, సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం ఎక్కువ మంది థియేటర్లకు వస్తారు అని చెప్పి. ఇప్పుడు ఎవ్వరికి ఇమ్మంటలేరు, ఎవ్వరు నోరు తెరిచి మాట్లాడతలేరు, అందరూ నోరు మూసుకొని ఉన్నారు. ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలే కరెక్ట్ అని చెప్పి చెబుతూ ఉన్నారు.